హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్. సో యాక్చువల్గా మనకి ప్రతి బైక్ ఇప్పుడు ఏంటంటే సెల్ఫ్ అంటే పవర్ బటన్ ప్రెస్ చేస్తే ఒక బటన్ ప్రెస్ చేస్తే ఇంజిన్ అయితే స్టార్ట్ అవుతుంది కదా, అక్కడ వరకు ఓకే. ఇంతకుముందు ఏంటంటే సెల్ఫ్ ఉండేది కదా, ఓన్లీ కిక్ లెగ్ సపోర్ట్తో కిక్ అయితే కొట్టవలసి వచ్చేది. కానీ ఇప్పుడు ఏంటంటే అంతా టెక్నాలజీ మారిపోయింది కాబట్టి సెల్ఫ్ మోటార్ ద్వారా బ్యాటరీ పవర్తో సెల్ఫ్ అయితే అయిపోయింది. అదే రాయల్ ఎన్ఫీల్డ్ విషయానికి వచ్చేసరికి సెల్ఫ్ అనేది మనం బటన్ ప్రెస్ చేస్తే అంత ఈజీగా సెల్ఫ్ అవుతుంది కదా, ఆ అవ్వడానికి కావాల్సిన మెకానిజం అనేది ఎలా క్రియేట్ చేశారు రాయల్ ఎన్ఫీల్డ్ షోరూమ్ వాళ్ళు, అని షోరూమ్ కాదు మ్యానుఫ్యాక్చరింగ్ వాళ్ళు. అసలు బ్యాటరీ నుంచి సప్లై అనేది సెల్ఫ్ మోటార్కి ఎట్లా పాస్ అవుతుంది, ఆ సెల్ఫ్ మోటార్ని ఇంజిన్ని తిప్పడానికి మధ్యలో ఎన్ని వీల్స్ ఉన్నాయి, దానికి ఎంత కాస్ట్ అవుతుంది, అన్నీ కూడా మీకు ఇప్పుడు ఈ వీడియోలో పిన్ టు పిన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తామన్నమాట. సో మీరు చూస్తున్నారు క్రియేటివ్ వర్కర్స్ యూట్యూబ్ ఛానల్. నా పేరు దీక్షిత్. మన ఛానల్ కనుక మీరు సబ్స్క్రైబ్ చేసుకోలేదా ప్లీజ్ సబ్స్క్రైబ్. అట్లానే బెల్ ఐకాన్ కూడా ఆల్ క్లిక్ చేసేసుకోండి భయ్యా. ఇటువంటి మెకానిజం వీడియోస్ కూడా మనం చేస్తున్నాం ప్రీవియస్ నుంచి. కాకపోతే ఈ మధ్య అయితే స్టూడియో క్రియేట్ అయిన తర్వాత నుంచి మీకు అయితే ఫేస్ అయితే రివీల్ చేయడం జరిగింది. ఫేస్ ముందు మీ కళ్ళ ముందు కనిపిస్తే వీడియో చెప్తున్నా. సో లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. వీడియో అయితే స్కిప్ చేయొద్దు. జస్ట్ ఒక 5 minutes అయితే కేటాయించండి ఈ వీడియోకి. మీకు తెలుస్తుంది అంటే ఎన్ఫీల్డ్ యూస్ చేసే ప్రతి ఒక్కరికి కూడా తెలుస్తుంది ఎంత కాస్ట్లీగా ఉంటుందో ఐటెం అనేది పోతే అని తెలుస్తుంది. లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోదాం. లెట్స్ స్టార్ట్ ద వీడియో. చూసినకైతే రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 350 BS6 అనమాట. సో ఫస్ట్ ఏంటంటే మనకి రాయల్ ఎన్ఫీల్డ్ ఏ బైక్ అయినా సరే తాళం తిప్పిన తర్వాత పవర్ సప్లై అనేది పాస్ అవుతుంది. దేనివల్ల అంటే బ్యాటరీ వల్ల, బ్యాటరీలో సప్లై ఉంటే పాస్ అవుతుంది. సో ఇది సెల్ఫ్ బటన్ కదా, చూసారు కదా, ఇది సెల్ఫ్ బటన్ కదా. సో సెల్ఫ్ బటన్ ప్రెస్ చేస్తే ఏమవుతుందంటే మోటార్ అనేది తిరుగుతుంది. కానీ మోటార్ అనేది ఎలా తిరుగుతుంది, విత్ ద హెల్ప్ ఆఫ్ బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్ ద్వారా తీసుకొని ఒక రెగ్యులేటర్, దానికి ఒక రెగ్యులేటర్ ఉంటుంది అనమాట. అంటే సెల్ఫ్ రెగ్యులేటర్ అంటే చూసారు కదా, రాయల్ ఎన్ఫీల్డ్ సెల్ఫ్ రెగ్యులేటర్ అయితే ఈ విధంగా అయితే ఉంటుందండి. వచ్చిన బ్యాటరీ నుంచి వచ్చిన కరెంట్ని తీసుకొని ఆ సరిపడే కరెంట్ని మోటార్కి పంపిస్తుంది. మోటార్ వచ్చేసి ఇది చూసారు కదా వీల్ అనేది, ఆ వీల్ వచ్చేసి ఈ ఇంజన్కి కనెక్ట్ అయిన వీల్ తిప్పుతుంది. సో ఇంజన్కి కనెక్ట్ అయిన వీల్ వచ్చేసి క్రాంక్ షాఫ్ట్కి ఇంకో వీల్ ఉంటుందన్నమాట. ఆ వీల్ మొత్తాన్ని ఇంజన్ అయితే రొటేట్ చేయడం జరుగుతుందని చూడండి. మీకు బటన్ ప్రెస్ చేస్తాం చూసారు కదా, సెల్ఫ్ ప్రెస్ చేస్తే ఆటోమేటిక్గా ఆ సెల్ఫ్ వీల్ వచ్చేసి కింద ఇంకొక మీడియేటర్ వీల్ తిప్పుతుంది అనమాట. అదేంటి భయ్యా రెండే తిరుగుతున్నాం, మన ఇంజిన్కి జరగటం లేదు కదా అంటే, ఇదిగోండి ఇదే 1 way క్లచ్ అనమాట. దీనికి కాస్ట్ అప్రాక్సిమేట్గా 5000 అనమాట. కేవలం ఆ 2 వీల్స్ 1 way క్లచ్ అంటారు అనమాట. అంటే ఒక్కవైపు మాత్రమే తిరిగేదాన్ని 1 way క్లచ్ అంటారు. మ్యాక్సిమం మీ అందరికీ తెలుసు, ప్రతి బైక్స్కి కూడా ఈ టెక్నాలజీ ఉంటుంది. చూడండి దీనిలో చూసారు కదా ఒక బేరింగ్ కూడా ఉంటుంది అనమాట. ఆ బేరింగ్ పోతే విడిగా బేరింగ్ వేసుకోవచ్చు అనమాట. అది 400 అంతా ఉంటుంది. కానీ లోపల బుష్ అయిపోవడం వల్ల మొత్తం కిట్ అయితే మార్చవలసి వస్తుంది. మా రెగ్యులర్ కస్టమర్ అన్నమాట ఈ వెహికల్. సో మీకోసం యూజ్ అవుతుందని చెప్పేసి వీడియో ప్రత్యేకంగా చేశాను. చూసారు కదా, ఇప్పుడు చూడండి తిట్టాన్ని ఎలా తిరుగుతుందో కూడా మీకు కూడా ఒక క్లారిటీ అయితే వస్తుంది. ఓకే, ముందైతే 1 way క్లచ్ అనేది క్రాంక్ షాఫ్ట్కి అయితే ఫిట్ చేయాలి. ఫిట్ చేసాం కదా, ఇప్పుడు చూడండి నేను సెల్ఫ్ ప్రెస్ చేస్తాను. ప్రెస్ చేసినప్పుడు ఏంటంటే సెల్ఫ్ మోటార్ వీల్ వచ్చి ఒక మీడియేటర్ వీల్ తిప్పుతుంది. మీడియేటర్ వీల్ వచ్చి ఇంజిన్ మొత్తాన్ని కూడా తిప్పుతుందండి. ఇది మెకానిజం అనమాట. ఈ వీడియో మీకు నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి. మన ఛానల్ కొత్తగా సబ్స్క్రైబ్ చేయండి.